పోతే ఏనా వినపడుతుందా? ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యంలో నుంచి యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము నేను చదువుతున్నాను. నా దగ్గర మైక్ ఉంది కనుక నేనే చదువుతున్నాను. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. ఆయనను వినయమగల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయమగల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఎలాంటి వాడు, దేవుడు ఎక్కడుంటున్నాడు, దేవుడు ఏమై ఉన్నాడు, అంతేకాదు దేవుడు ఎంతకాలం ఉంటాడు, ఎంతకాలం నుంచి ఎంతకాలం వరకు ఉంటాడు, అంతేకాదు దేవుడు ఎక్కడ ఉంటాడు అనే మాటలను ఈ యొక్క వచనంలో దేవుడే చెప్పాడు. దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఎంతకాలం నుంచి ఎంతకాలం వరకు ఉంటాడు, అంతేకాదు దేవుడు ఎక్కడున్నాడు, ఈ విషయాలన్నీ అక్కడ రాసేసాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుడే చెప్పేశాడు, నేనెవరినంటే మహాగణుడను, నేనెవరినంటే మహాగణుడను. నేను దేవుని పేరు చెప్పలేదు, దేవుడు అన్నాను. అందరికీ దేవుడు ఒకడే. ఈ దేవుడు ఎక్కడుంటాడు, ఎలాంటి వాడు అంటే మహాగణుడు. మహాగణుడు అంటే దేవుని కంటే ఘనమైన వారు ఎవరూ లేరు. దేవుని కంటే ఘనమైన వారు ఎవరును కూడా లేరు. దేవుని యొక్క సృష్టి మనమంతం కూడా, దేవుడు మనలందరినీ కూడా సృష్టించాడు. అయితే మనలందరినీ సృష్టించినటువంటి దేవుడు ఎలాంటి వాడంటే మహాగణుడు. అందరు చెప్తారు ఈ మాట, మహా గట్టిగా చెప్పాలి. అది మహాగణుడు అంటే ఆయనే మహాఘనత గలవాడు, మహాశక్తివంతుడు అని అర్థం. ఆయన కంటే ఘనమైన వారు ఎవరునూ లేరు. రెండవది ఆయన ఎలాంటి వాడంటే మహోన్నతుడు. రెండవది ఏంటి, మీరందరూ గట్టిగా చెప్తుండాలి, మహోన్నతుడు. మహోన్నతుడు అంటే మహా ఉన్నత స్థానములో నివసించేవాడు. మహోన్నతుడు అంటే ఆయన కంటే ఎత్తైన స్థలములో ఎవరు కూడా లేరు, ఉన్నతమైన స్థలములలో నివసించేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మహోన్నతుడు. మూడవది ఆయన ఎవరు, పరిశుద్ధుడు. అందరూ చెప్పాలేంటి, పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధుడు అనేటువంటి మాట గురించి తెలుగులో అర్థాలు చూస్తే దానికి కొన్ని ఈ గూగుల్లోనే కొన్ని మాటలు ఉన్నాయి. పరిశుద్ధుడు అనేటువంటి మాట ఎవరికి వర్తిస్తుంది అంటే పాపరహితుడు, పాపము లేనివాడు. ఇది దైవిక స్వచ్ఛతను సూచిస్తుంది, దైవికతను సూచిస్తుంది. పరిశుద్ధుడు అనే మాట మనుషులు ఎవరికి కూడా పట్టలేము, మనుషులు ఎవరికి కూడా ఆపాదించలేము. దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. నేను మహోన్నతుడను, మహాగణుడను, అంతేకాదు ఇంకేమంటున్నాడు, పరిశుద్ధుడను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పవిత్రుడు, నిర్మలుడు, స్వచ్ఛమైన వాడు, పాపరహితుడు, ఇవన్నీ కూడా ఈ యొక్క పరిశుద్ధత అనేటువంటి మాటలో ఇవన్నీ కూడా కనిపిస్తాయి. మలినము లేనివాడు. కనుక దేవుడు ఎలాంటి వాడు అంటే మలినము లేనివాడు, పాపరహితుడు, అంతేకాదు ప్రియ దేవుని బిడ్డల స్వచ్ఛమైన వాడు. ఇవన్నీ కూడా దైవికతను సూచిస్తాయి. ముఖ్యంగా దేవుణ్ణి ఉద్దేశించి ఈ మాట వాడుతారు అని గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చింది. పరిశుద్ధత అనే మాట మనుషులు ఎవరికి కూడా ఆపాదించలేము. దేవునికి ఒక్కడికే పరిశుద్ధత అనే మాటను మనము ఆపాదించగలము. కనుక దేవుడు తన గురించి తాను పరిచయం చేసుకుంటూ మూడవ ఆయన యొక్క యాట్రిబ్యూట్స్ లేకపోతే ఆయన యొక్క గుణలక్షణాలను తెలియచేస్తున్నాడు. ఏమనంటే నేను మహాగణుడను, మహోన్నతుడను, తర్వాత పరిశుద్ధుడను. నాలుగవ లక్షణం ఏంటంటే ఆయన నిత్య నివాసి. హల్లెలూయా. దేవుడు ఎంతకాలం ఉంటాడు, ఆయన గురించి బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన ఆదియు అంతము లేనివాడు, ఆయన నిరంతరము నివసించేవాడు. గనుక దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను నిత్య నివాసిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అందరం నిత్య నివాసులము కాము. మనము ఏదో ఒక రోజు పుట్టాము, ఏదో ఒక రోజు మన జీవితాన్ని ముగిస్తాము. దేవుడు ఒక్కడే నిత్య నివాసి, దేవుడు ఒక్కడే నిరంతరము
ఉండేవాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క యాట్రిబ్యూట్స్ ఇవన్నీ కూడా ఆయన యొక్క ఆ గుణలక్షణాల గురించి చెప్తూ ఆయన ఏమన్నాడంటే, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడు. ఎక్కడుంటాడు దేవుడు? మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడును. దేవుడు ఎక్కడుంటాడో కూడా దేవుడు అడ్రస్ చెప్పేశాడు. హల్లెలూయా. ఎంతమంది తెలిసింది దేవుని అడ్రస్? హల్లెలూయా. దేవుని అడ్రస్ దేవుడే చెప్పేశాడు. ఎక్కడుంటాను నేను? మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడును. అపోస్తలుడైన పౌలు కొత్త నిబంధనలో తిమోతి పత్రికలో ఏం రాశాడంటే 6వ అధ్యాయంలో దేవుడు ఎక్కడుంటాడు అనేటువంటి మాట వచ్చేసరికి ఆయన ఏం రాశాడంటే, సమీపింపరాని తేజస్సులో నివసిస్తూ అమరత్వము కలిగిన వాడు దేవుడు. హల్లెలూయా. ఎక్కడున్నాడట దేవుడు? సమీపింపరాని తేజస్సులో నివసిస్తున్నటువంటి అమరత్వము కలిగిన వాడు దేవుడు. అలాంటి దేవుని యొక్క గుణలక్షణాలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనను ఎవరూ కూడా సమీపించలేరు. పౌలు ఏమంటాడంటే, మనుషులలో ఎవడనూ ఆయనను చూడలేదు, ఎవడనూ చూడనేరడు. మనుషులలో ఎవడనూ కూడా ఆయనను చూడలేదు, ఎవడనూ చూడనేరడు. ఆయన ఎక్కడున్నాడంటే సమీపింపరాని, అంటే ఆయన దగ్గరకు వెళ్ళలేనంత గొప్ప వెలుగులో ఆయన ఉన్నాడు. ఈ వెలుగును కొంతసేపు చూస్తే మిగతా వాళ్ళు మనకు కనిపించరు. ఇంకొంచెం వెలుగైంది అనుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఇంకా ముందున్న అది చూసామంటే ఇంకెవరు కూడా కనబడం. దేవుడు ఎంత వెలుగులో ఉన్నాడంటే ఆ వెలుగులోనికి ఎవ్వరూ కూడా సమీపించలేనంత తేజస్సులో ఆయన నివసిస్తున్నటువంటి అమరత్వము కలిగినటువంటి వాడు దేవుడు. దేవుని ఎవరు చూడలేదు, దేవుని ఎవరు కూడా చూడనేరరు. కనుక దేవుడు అడ్రస్ చెప్పాడు. ఆయన ఎక్కడున్నాడు? సమీపింపరాని తేజస్సులో ఉన్నాడని పౌలు చెప్పాడు. తనకు తానే దేవుడు ఏం చెప్పాడంటే, నేను మహాగణుడు, మహోన్నతుడను, పరిశుద్ధుడను, నిత్య నివాసి అయినటువంటి వాడును అయినప్పటికీ కూడా నేను ఎక్కడుంటానో అక్కడ అడ్రస్ చెప్తున్నాడు. చూడండి, నేను పరిశుద్ధ స్థలంలో నివసించువాడను ఒకటి. రెండవది, ఆయనను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీంపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీంపచేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఒకటి, దేవుని యొక్క అడ్రస్ ఎక్కడ చెప్పాడు? మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నేను నివసించేవాడను. రెండోది, దేవుడు ఎక్కడ ఉంటాడట? ఆయన వినయము గలవారి యొద్ద ఉంటాడట. హల్లెలూయా. ఎవరి దగ్గర ఉంటాడు? వినయము గలవారి యొద్దను. రెండవది, నలిగిన వారి యొద్దను. మూడవది, దేన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. దేవుడు అంత గొప్పవాడైనప్పటికీ కూడా ఈ 3 ప్లేసెస్లో ఉంటాడంట. వినయము, నలిగిన వారు, మూడవది దీన మనసు గలవారి యొద్దను ఉంటాడు. వినయము అంటే ప్రియ దేవుని బిడ్డలారా, నమ్రత, విధేయత, సౌమ్యత. ఇంకొకటి, గర్వం లేకపోవడం. ఇంకెక్కడ మన దగ్గరికి వస్తాడు ఆయన? అందరిలో ఏముంటుంది? దేవుడు ఎక్కడ ఉంటానన్నాడు? వినయం గల వారి యొద్ద ఉంటానన్నాడు. సరే, నేను ఎంతో వినయుణ్ణి అనుకుంటే మనలో ఏముంది? గర్వం. గర్వం లేకపోవడమే వినయం. అంతేకాదు, తమ పరిమితులు గుర్తించి ఇతరులను గౌరవించడం. నాకు కొంత లిమిట్స్ ఉన్నాయి, నేను అన్నీ చేయలేను. ఎవరు అన్నీ చేయలేం. ఒకరికొకరు అందరం కూడా ఏం చేయాలి? సహాయము చేసుకోవాలి. ఒకరికొకరు అందరం కూడా ఒకరము ఇంకొకరి మీద ఆధారపడతాం. ఇంకొకరి అవసరం లేకుండా మనం జీవించలేం మానవ జీవితాన్ని. మనలో ప్రతి ఒక్కరికి కూడా ఇతరుల సహాయం అవసరం. కనుక మనకు పరిమితులు ఉన్నాయి. మన పరిమితులు గుర్తించి ఇతరులను మనం కూడా ఏం చేయాలి? గౌరవించాలి. వినయములో ఇది ఒక లక్షణం. నేను ఒక్కనే జీవించేయగలను, ఈ భూమి మీద నేను ఒక్కనే బ్రతికేయగలను అనుకుంటే అవ్వదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం భూమి మీద జీవించాలి అంటే ఇతరుల సహాయం మనకు అవసరం. ఇది ఒక వినయములో ఉన్నటువంటి ఒక లక్షణం. విద్య, సంపద ఉన్నప్పటికీ అహంకారము లేకుండా ఉండడం. విద్య, సంపద ఈ రెండు ఉన్నాయంటే మన కళ్ళు ఎటువైపు వెళ్తాయి? ఉండుండి కళ్ళు ఏమంటారు దాన్ని? నేను అనలేదు, వెనకాతలు ఎవరో అన్నారు నెత్తికెక్కి అని. మీరు కూడా కొంతమంది ఎవరో అన్నారు. అవి ఎలాగెక్కుతాయో మనకు తెలియదు. కానీ ఈ విద్య, సంపద మనుషుల యొక్క కళ్ళు ఎక్కడ తీసుకెళ్తాయి? పాస్ గారు ఇంకా గట్టి చెప్తున్నారు, రాజ్కుమార్ గారు. ఎక్కడికి ఎక్కుతాయని? నెత్తి మీదకి ఎక్కుతాయని. ఇవి లేకపోతే వినయ స్వభావం మనకుంది. ఇప్పుడు ఎంతమంది వినయంలో చెప్పండి? మేము వినయము అని చెప్పడానికి
బాబు చాలా వినయంగా కనిపిస్తున్నాడండి అంటారు. కనిపిస్తే కనిపించవచ్చు, కానీ అన్నీ ఉంటాయి. బయటికి కనిపిస్తే అలా కనిపించవచ్చు, ఇదంతా యాక్టింగ్ అనమాట. మాకు మా చర్చిలో ఒక డాక్టర్ గారు ఉండేవారు. ఆయన చెప్పారు, మనుషులు ఎక్కువ కాలం యాక్టింగ్లోనే బ్రతికేస్తారట, నటిస్తూ. ఎప్పుడు నటనలోంచి బయటకు వస్తారంటే ఇక వృద్ధులు అయిపోతారు కదా, ఇక నటించలేరు వాళ్ళు. ఇక ఏమంటారు, నటన పోతే యథార్థంగా వాళ్ళు, చిన్నపిల్లలు కూడా యథార్థంగా ఉంటారు, వృద్ధులు కూడా ఏమైపోతారు, ఇంకా యథార్థంగానే అయిపోతారు. ఇక నటించలేరు. ఈ మధ్యకాలంలో ఉన్న వాళ్ళని ఆకలేస్తుందా అంటే ఆకలేస్తుంది, కానీ ఏం చేస్తాం, యాక్ట్ చేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా ఎక్కువ కాలం మనం అందరం కూడా యాక్టింగ్లోనే ఉండిపోతాం. ప్రియ దేవుని బిడ్డలారా, లేఖనాల యొక్క వెలుగులోనికి మనం వస్తే ప్రియ దేవుని బిడ్డలారా, మనం యాక్ట్ చేయలేము. మనం యథార్థంగా ఒప్పుకుంటాం, నేనేం కాను, నాలో ఏం లేదు, వినయము లేదు. కానీ దేవుడు ఎక్కడ ఉంటానన్నాడు, వినయము గల వారి యొద్ద ఉంటానన్నాడు. ఆయన మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినప్పటికి కూడా ఆయన ఏమన్నాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, వినయము గల వారి యొద్దకు నేను వస్తాను, వినయము గల వారి యొద్ద నేను నివసిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. గనుక ఇది ఈ యొక్క లక్షణము దైవ అనుగ్రహం వల్లనే మనముకి వస్తా తప్ప మన మట్టుకు మనం ఎవరము కూడా వినయ స్వభావం మనలో ఉండదు. రెండవ స్వభావము ప్రియ దేవుని బిడ్డలారా, నలిగిపోయిన వారు. ఇంకో లక్షణం ఏంటి, నలిగిపోయిన వారు. నలిగిపోవడం అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనందరి జీవితాల్లో కూడా మనం అందరము కూడా చాలా పరిస్థితులను బట్టి చితుకుపోతూ ఉంటాం. ఇది సంవత్సరము ఆఖరి దినాల్లో కూడా మనం ఉన్నాం. ఈ సంవత్సరం అంతా కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక సార్లు అనేకమైన ఒత్తిడులు మన జీవితం మీదకి వచ్చి ఉంటాయి, అనేకమైన ఇబ్బందులు మన జీవితం మీదకి వచ్చి ఉంటాయి. ఈ పరిస్థితులు అన్నిటి మధ్యలో మనం అందరమును కూడా ఏమవుతామంటే నలిగిపోతాం. కుటుంబ సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, మనం అనుకున్న వారే, మన సొంత వారే మనల మీద నిందలు వేసినప్పుడు, మన సొంత వారే మనలను మరి చేదరించుకున్నప్పుడు, మనకు ముఖం తిప్పివేసినప్పుడు మనం చాలా నలిగిపోతాం. మనకు సహాయం చేస్తారు అనుకున్న వాళ్ళే సహాయం చేయలేనప్పుడు చాలా నలిగిపోతాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చాలా నొక్కి వేయబడతాం. ఒక్కొక్కసారి మనుషులు మనల్ని ఏం చేస్తారంటే నొక్కేస్తారు ఎదగకుండా. వీటన్నిటి మధ్యలో మనము నలిగిపోతాం. నలిగిపోవడానికి గుర్తు ఏంటంటే, దావీదు ఒక చోట ఏమని అంటాడంటే 51వ కీర్తనలో, విరిగి నలిగిన హృదయము ఆయనకి ఇష్టమైనటువంటి బలి అంటాడు. విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైనటువంటి బలి. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే 34వ కీర్తనలో కూడా విరిగి నలిగిన హృదయమును దేవుడు అలక్ష్యము చేయడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే నలిగిపోతూ ఉంటారో, జీవితంలో అనేకమైన సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి, అవసరతలను బట్టి, ఆదరించేవారు లేకపోవడాన్ని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా నలిగిపోతుంటారో, అటువంటి వారికి దేవుడు ఆసన్నుడు. బైబిల్లో కూడా ఒక వ్యక్తి 38 సంవత్సరాలు తన జీవితంలో బాగయ్యే అవకాశం ఉంది. అతడు లేచి నడవలేడు. 38 సంవత్సరాలు అక్కడ బాగయ్యే అవకాశం ఉంది, కానీ ఆయనకు అవకాశం ఎవరు ఇవ్వట్లే. ఒక కోనేరు ఉంటుంది, ఆ కోనేరులో దేవదూతలు వచ్చి ఆ నీటిని కదిలించినప్పుడు ఎవరైతే ముందు ఆ నీటిలో స్నానం చేస్తారో, ములుగుతారో వారు బాగైపోతారు. కానీ 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఆ నీటిలోనికి ఆ దేవదూత వచ్చి ఆ నీళ్లు కదిలించినప్పుడు తను ముందుగా వెళ్దాం అనుకుంటే అంతకన్నా ముందుగా ఎవరో ఒకరు వెళ్ళిపోతూ ఉండేవారు. 38 సంవత్సరాల నుంచి అలాగే ఉన్నాడు. సంతోషకరమైన విషయం ఏంటంటే, యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చారు. హల్లెలూయా. నేను చెప్తున్నటువంటి ఈ దేవుడు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, నువ్వు స్వస్థత పొందాలనుకుంటున్నావా అన్నాడు. నీవు నీ యొక్క వ్యాధిలో నుంచి బాగవ్వాలనుకుంటున్నావా అని అడిగాడు. నాకు అవ్వాలని ఉంది ప్రభువా, కానీ నన్ను ఎవరు ఆ యొక్క నీటిలోనికి, ఆ యొక్క కోనేరులోనికి దేవదూత వచ్చి నీరు కదిలించినప్పుడు నన్ను ఎవరూ తీసుకెళ్ళరు. ఎందుకంటే నాకంటే ముందుగా బలవంతులైన వారు, ధనవంతులైన వారు వాళ్ళు ముందుగా వెళ్ళిపోతారు. నేను 38 సంవత్సరాల నుంచి అవకాశం కోసం చూస్తున్నాను, కానీ నాకు ఎవరు అవకాశం ఇవ్వట్లేదు.
దేవుని బిడ్డలారా, మనుషులు మనకి ఎప్పుడు అవకాశం ఇవ్వరు. మనుషులు మనల్ని వెనక్కి నెట్టి వాళ్ళ ముందుకు వెళ్ళిపోవాలనుకుంటారు. మనుషులు ఎప్పుడూ కూడా ఇంకొక వ్యక్తిని ముందుకు తీసుకెళ్లాలనుకోరు, ఇంకొక వ్యక్తి బాగుండాలనుకోరు. చివరికి మన సొంత కుటుంబస్తులు, రక్త సంబంధులు కూడా చాలా విషయాల్లో మనలను ముందుకు తీసుకెళ్లాలనుకోరు. మనకంటే ముందు వాళ్ళు వెళ్ళిపోవాలనుకుంటారు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఆయన అన్నాడు, నువ్వు బాగవ్వాలనుకున్నావా అంటే, నాకు బాగవ్వాలని ఉంది అన్నాడు. అయితే నీ పరుపెత్తుకు నువ్వు లేచిపో అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు అతని మీద చేతులుంచలేదు, అతని కోసం ప్రార్థించలేదు. నీవు లేచి నీ పరుపెత్తేసుకో అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. లేచి నడవమన్నాడు అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, సృష్టికర్త మాటలో శక్తి ఉంది. ఆయన ఎప్పుడైతే చెప్పాడో ఆ వ్యక్తి దిగ్గున లేచి నించున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి కూడా నలిగిన స్థితిలో ఉన్న వారి యొద్దకు ప్రభు వస్తాడు. చాలాసార్లు నలిగిపోయిన వారు ఏమనుకుంటారని, నాకెవ్వరూ లేరు అనుకుంటారు. బైబిల్ చెప్పే శుభవార్త ఏంటో తెలుసా? నలిగిపోయిన వారి యొద్ద దేవుడు వారి దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. ఒకవేళ మనం వినయము గలవారంగా లేకపోవచ్చు, కానీ నలిగిపోయి ఉంటాము. నువ్వు నలిగిపోతే ప్రభుని యొద్దకు వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం నలిగిపోవాలి. దావీదు 51వ కీర్తనలో ఎందుకు నలిగిపోయాను అన్నాడంటే, తను పాపం చేశాడు, తను వ్యభిచారం చేశాడు, తను నరహంతకుడుగా అయిపోయాడు, హత్య చేశాడు. ఆ పాపము చేసినప్పటికీ కూడా తను రాజుగానే జీవించేస్తున్నాడు. చాలాసార్లు దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో కూడా చాలాసార్లు పాటలు పాడుంటాడు. సంవత్సరం కాలం దావీదు పాటలు పాడకుండా ఉండడు. పాటలు పాడాడు, ఆరాధన చేశాడు, దేవుని మందిరంలోనికి వెళ్ళాడు. కానీ ప్రవక్త వచ్చి చెప్పాడు, నాతాను ప్రవక్త వచ్చి, నువ్వు పాపము చేస్తున్నావు, నువ్వు వ్యభిచారం చేశావు, నీవు హత్య చేశావు. సాధారణంగా మనలో ఏ ఒక్కరము కూడా మనల్ని ఎవరైనా తప్పు చేశారు అంటే మనము వారిని ఇష్టపడం. ఒక రాజు దగ్గరికి వచ్చి ఒక ప్రవక్త చెప్తున్నాడు, నీవే ఆ వ్యక్తివి, పాపం చేసిన వాడువు, హత్య చేసిన వాడువు, వ్యభిచారం చేసిన వాడువు నీవే అంటే దావీదు పశ్చాత్తాపడ్డాడు. దావీదు తన పాపమును కప్పుకొనక, నీ సన్నిధిని నేను ఒప్పుకుంటాను అని చెప్పి తన పాపమును ఒప్పుకున్నాడు. నా పాపమును హిస్సోపుతో కడుగు, నీ రక్తముతో కడుగు, నన్ను శుద్ధిని చేయని చెప్పి బ్రతిమిలాడాడు. ఇంకేమడిగాడు తెలుసా? నాకు శుద్ధ హృదయము దయచేయి, నీ యొక్క పరిశుద్ధమైన ఆత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు అని ప్రభును బ్రతిమిలాడాడు. అందుకు ఆ కీర్తనలో మాట రాశాడు. పాపము చేశాడు, కానీ తన పాపము చేసినట్టుగా తనకు తెలిసినప్పుడు, గ్రహించినప్పుడు విరిగిపోయాడు, నలిగిపోయాడు. ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రభును వేడుకుంటున్నాడు. విరిగిపోవడం, నలిగిపోవడం అంటే దేవుని బిడ్డలారా, మనము చేసిన తప్పులను బట్టి మనము దేవుని సన్నిధిలో విరిగిపోవాలి, నలిగిపోవాలి. ప్రభువా, నేను తప్పును చేశాను, నేను పాపంలో ఉన్నాను అని విరిగిపోతే దేవుడు వారి దగ్గరికి వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. 34వ కీర్తనలో కూడా ఈ మాటను ఎందుకు వాడాడంటే, విరిగి నలిగినటువంటి హృదయం అనే మాట. నీతిమంతులకు అనేకమైన ఆపదలు వస్తాయి అనే మాట 34వ కీర్తనలో చూస్తాం. ఒక్కోసారి మనం నీతిగా జీవించినప్పటికీ కూడా మనకు అనేకమైన ఆపదలు వస్తాయి. చాలాసార్లు అంటారు, నువ్వు అంత చక్కగా ఉన్నావు కదా, ఎందుకు నీకు ఆపద ఎందుకు వచ్చింది? నువ్వు అంత మంచిగా ఉన్నావు కదా, నీకెందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఈ మాటలు దేవుని బిడ్డలారా మనల్ని చాలా కృంగదీస్తాయి. ఆ మాటలను బట్టి మనం చాలా వెరిగిపోతాం, నలిగిపోతాం. దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో కూడా తను మంచిగా ఉంటున్నప్పటికీ కూడా తన సొంత మామగారు, పిల్లనిచ్చినటువంటి మావయ్య తనను తరుముతున్నాడు చంపేయాలని. ఒకవేళ ఇతన్ని చంపేస్తే నా కూతురికి భర్త చనిపోతాడు అనేటువంటి ఆలోచన కూడా లేకుండా, ఇతడుంటే నా రాజ్యం పోతుంది, ఇతడుంటే నా రాజ్యం తీసేసుకుంటాడని చెప్పి సొంత అల్లుడిని చంపడానికి తిరుగుతున్నాడు ఒక భయంకరమైనటువంటి రాజు. ఈ దినాల్లో ప్రియమైన వారలారా, సొంత వారిని చంపాలని కూడా చూస్తున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. సొంత వారినే
ఈ మధ్యన నిన్న మనోదినాలను కూడా చూసాము. ఒక తండ్రికి అన్నకి ఇన్సూరెన్సులు చేయించేసి వారిని పాము కరిపించి చంపించేశాడట. చాలామంది ఎంతో భయంకరంగా డబ్బు కోసం భార్యలను చంపేస్తున్నారు, డబ్బు కోసం భర్తలను చంపేస్తున్నారు, డబ్బు కోసము ఇంకా పిల్లలు కూడా చంపేసే పరిస్థితులకి వచ్చేసారు. పాపము కోసం పిల్లలు కూడా చంపేసేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము. ఇక్కడ దావీదు నీతిమంతుడై ఉండి తన శ్రమలు అనుభవించాడు. ఆ పరిస్థితిలో ఎవరికీ వెళ్ళి చెప్పుకోలేదు, లేకపోతే కృంగిపోలేదు. తను దేవుని సన్నిధిలో ఏమయ్యాడంటే విరిగిపోయాడు, నలిగిపోయాడు. అంటే ఎవరికీ చెప్పుకోలేదు, తన యొక్క పరిస్థితి దేవునికే చెప్పుకున్నాడు. అలాంటి వ్యక్తికి దేవుడు ఆసనుడు. హల్లెలూయా. విరిగి నలిగిన వారికి దేవుడు ఆసనుడు, యెహోవా ఆసనుడు అనే మాటను మనం చూస్తాం. కనుక నలిగిపోయిన స్థితిలో మీరు ఎవరైనా ఉంటే ఈరోజు ఒక శుభవార్త ఏంటంటే, నలిగిపోయిన స్థితిలో దేవుని వైపు చూస్తే ఆయన యొద్దకు ఎంతో సంతోషముగా వచ్చి నలిగిన నీ స్థితిలో నుంచి ఆయన బయటికి తీసుకొని రావడానికే యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉన్నటువంటి స్థానంలోనికి మనం ఎవరూ వెళ్ళలేము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వినయము గల వారి యొద్దను, అంతేకాదు ఇంకొకటి ఏంటి, నలిగిన వారి యొద్దకును ఆయన వచ్చాడు. మూడవది దీన మనస్సు గల వారి యొద్దకు ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎవరైతే దీన మనస్సు గలవారు ఉంటారో వారి యొద్ద నివసించడానికి ఆయనే వచ్చాడు. మనము ఆయన యొద్దకు వెళ్ళలేము కనుక ఆయనే మన దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. మానవుడు ఎప్పుడూ కూడా దేవుని యొద్దకు వెళ్ళలేడు, ఆయన ఉన్న స్థానంలోనికి ఎప్పుడూ కూడా వెళ్ళలేడు. కనుక మానవుని స్థానంలోనికి దేవుడే వచ్చాడు. హల్లెలూయా. దీన మనస్సు గలవారి యొద్దను నేను ఉండటానికి ఇష్టపడుతున్నాను. దీన మనస్సు అంటే తగ్గింపు, తనను తాను తగ్గించుకునేవారు. దీన మనస్సుకుండే లక్షణాలు ఏంటంటే తనను తాను తగ్గించుకునేవారు. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవది అహంకారం లేకపోవడం, అనుకువ, తన పరిమితులు గుర్తించి దేవుని మీద ఆధారపడడం. వినయం అంటే తన పరిమితులు గుర్తించి మన యొక్క ఇతరులను కూడా మనం గౌరవించడము అనే విషయం చదివాం. దీనత్వం అంటే ప్రియ దేవుని బిడ్డలారా, నా పరిమితిని నేను గుర్తించి నేను దేవుని మీద ఆధారపడ్డము వినయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా పరిమితి గుర్తించి అంటే నన్ను నేను కాపాడుకోలేను, నన్ను నేను రక్షించుకోలేను, నన్ను నేను విడిపించుకోలేను, నన్ను నేను మరణం నుంచి కాపాడుకోలేను, నన్ను నేను నరకం నుంచి తప్పించుకోలేను, కనుక నేను దేవుని మీద ఆధారపడాలి. దీనత్వం అంటే యేసు ప్రభు వారు చెప్పిన ప్రసంగంలో మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? యేసు ప్రభు వారు కొండ మీద చేసినటువంటి మొట్టమొదటి ప్రసంగంలో మొట్టమొదటి మాట ఏంటంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. హల్లెలూయా. ఎంతమందికి పరలోక రాజ్యం కావాలి? పరలోక రాజ్యం ఎవరికి వస్తుందంటే ఆత్మ విషయమై ఏమవ్వాలి? దీనులు కావాలి. ఈ ఆత్మ విషయమే దీనులు అంటే ఏంటంటే దేవుని యొక్క అవసరత మనిషికి ఉంది అని గుర్తించాలి. దేవుడు లేనిదే నేను బ్రతకలేను, దేవుడు లేనిదే ప్రియ దేవుని బిడ్డలారా నేను పరలోకం వెళ్ళలేను, దేవుడు లేనిదే నన్ను నేను కాపాడుకోలేను, దేవుడు లేనిదే నా కుటుంబాన్ని నేను కాపాడుకోలేను గుర్తించి దేవుని యొద్దకు వస్తే అదే దీనత్వం. హల్లెలూయా. వారికి దేవుడు ఏమిస్తాడంటే పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక తన పరిమితులు గుర్తించి దేవునిపై ఏమవడం? ఆధారపడడం. కనుక ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో అదే దీనత్వం. దేవుడు మనలోంచి ఏం ఆశపడతాడంటే ప్రియ దేవుని బిడ్డలారా ఆయన మీద మనం ఆధారపడతామేమో అని చూస్తాడు. విచారకరమైన విషయం ఏంటంటే మనము మనుష్యుల మీద ఆధారపడతాం. అనారోగ్యం వచ్చింది అనుకోండి, ఎవరి మీద ఆధారపడతారు? వైద్యుల మీద. అమ్మ మీరు అందరూ ఇలా చూడండి, ఎవరి మీద ఆధారపడతారు? వైద్యుల మీద ఆధారపడతారు. ఒకసారి రాజ్ కుమార్ వాళ్ళ నాన్నగారు కూడా ఇక్కడ ఉన్నారు, అమ్మగారు కూడా ఉన్నారు, రాజ్ కుమార్ కూడా ఉన్నాడు ఇక్కడ. రాజ్ కుమార్ అంత భీకరంగా గంభీరంగా కనబడుతున్నాడు, కానీ ఒకరోజు తెల్లవారు 3 గంటలు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఫోన్లో గట్టిగా ఏడ్చేస్తున్నాడు. ఆ ఏడుపు నేను ఏడ్చానంటే మీరు కంగారు పడిపోతారు. ఇప్పుడు డాక్టర్లు కూడా కంగారు పడిపోయారట. అంత ఆందోళన ఉన్నాడు. ఏమనంటే డాక్టర్లు చెప్పారంట మీ నాన్న బ్రతకడు ఇంకా అని చెప్పారు. హార్ట్కి ఆపరేషన్ చేసి ఏం చెప్పారంటే హార్ట్ సర్జరీ చేస్తే, ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే చాలా డబ్బులు అవుతాయి. డబ్బులు అయిన తర్వాత డాక్టర్లు ఏం చెప్పారు?
మీ నాన్నగారు బతకరు, 1 గంటలో చనిపోతారు అని చెప్పారట. ప్రియ దేవుని బిడ్డలారా, 3 గంటలకి మొత్తం అందరినీ రాజ్కుమార్ నన్ను నిద్ర లేపేశాడు. నేను వెళ్ళి రాజ్కుమార్ వాళ్ళ నాన్నగారు తమ్ముని లేపేశాను, డ్యూటీకి వెళ్ళొద్దని చెప్పి. మొత్తం అందరికీ చెప్పాను, ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు, రేపు ఉదయం మనం ఏ కార్యక్రమం చేయాలి. నిజంగా అలాగే చెప్పాను నేను, ఎక్కడికి వెళ్ళొద్దు అని. నేను అన్ని ప్లాన్లు చేసుకుంటూ, వర్షం పడుతుంది ఆ టైంలో, హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇంకా బాడీ ఇస్తారేమో అని చూస్తున్నా, బాడీ ఇవ్వట్లేదు. ఏమేం తమ్ముడు ఇంకా ఇవ్వట్లేదు అంటే, చిన్న ప్రాణం ఉందంట అన్నయ్య అన్నారు. ఏమన్నారు? అయితే వెళ్ళి ప్రార్థన చేద్దాందా అని చెప్పి మా ఇద్దరం వెళ్ళి ఆ అద్దాల్లో నుంచే చూసి ఏం చేశాము, ప్రార్థన చేసి కిందకు వచ్చాం. ఏమైనా అరగంటలో పిలుస్తారేమో అని. అరగంట, 3, 4, 5, 6, 7, 8కి పిలిచారండి. 8కి పిలిచి, ఏ దేవుడో బతికించాడండి మీ నాన్నగారిని అన్నాడు. చూడండి లక్ష్మమ్మ గారు ఎంత ఆనందంగా ఉన్నారు. ఏ దేవుడో మీరు వెళ్ళేటప్పుడు ఆయన చూసి వెళ్ళండి. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 2001. దేవునికి స్తోత్రం. 4 సంవత్సరాల నుంచి పెద్ద పుల్లా ఉంటాడు ఆయన. మీరు చూడండి అంత స్ట్రాంగ్గా ఉంటాడు ఆయన. ఒకసారి నిలబడండి. అంకుల్ గారు ఉన్నారా? అక్కడ లెగిస్తే కదా ఇలా రావాలి మీరు. ఎందుకో మరి మీరు ప్రేరేపబడి ఎక్కడికి వచ్చారు మరి ఈవేళ, రానన్న మనిషి. ఒకసారి రండి అంకుల్ గారు. అమ్మ జాగ్రత్త, కాలం ఉంది పక్కన. చూసారా లేదు? ఒకసారి రండి అంకుల్, కొంచెం చూడాలి మిమ్మల్ని చూడడానికే దేవుడు ఉంచాడు. ఈవేళ మీరు రావాల్సిన మనిషి కాదు, బస్సు ఎక్కిసారు మీరు. హల్లెలూయా. ఎందుకో మీరు గుర్తొచ్చారు నాకు ఈవేళ. దేవుడు అద్భుతంగా దేవుడు బ్రతికించాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆ డాక్టర్లు ఏమన్నారంటే, దేవుడు, మనం డాక్టర్ల మీద ఏం చేయకూడదు. డాక్టర్లు ఎవరి మీద ఆధారపడుతున్నారు? డాక్టర్లే దేవుడి మీద ఆధారపడుతున్నారు. మనం కూడా ఎవరి మీద ఆధారపడాలి? దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. వాళ్ళ చేతుల ద్వారా అయిపోతే మేము చేస్తాం అందరూ, వాళ్ళే డిక్లేర్ చేశారు. కానీ తర్వాత ఒప్పుకోక తప్పలేదు. ఏమని? దేవుడు బాగు చేశాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దీనత్వంలోనికి ఎప్పుడు వెళ్తామంటే, మన మీద మనం ఆధారపడకూడదు. మన శక్తి మీద, భక్తి మీద, జ్ఞానం మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడితే బైబిల్ చెప్తుంది అది దీనత్వము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ఏ స్థాయిలో వచ్చాడంటే, ఆయన దీనుడై లోకంలోనికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన దాసుని స్వరూపం ధరించుకొని వచ్చాడు. వినయ మనస్సుతో ఆయన లోకంలోనికి వచ్చాడు. ఎందుకంటే ఎవరి దగ్గర ఆ స్వభావం లేదు, ఆయన దగ్గరే ఉంది స్వభావం. ఆయన ఏమంటాడంటే, మత్తయి సువార్త 11:28 ఏమంటాడంటే, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతినిస్తాను. అక్కడితో ఆగిపోతారు, విశ్రాంతి దొరకదు అక్కడికి. ఆయన తర్వాత మాట ఏమన్నాడంటే, నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును, నా యొద్దకు వచ్చి మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. హల్లెలూయా. ఏం నేర్చుకోవాలి? సాత్వికము, దీనత్వము నేర్చుకుంటే మీ ప్రాణాలకు ఏం దొరుకుతుంది? విశ్రాంతి దొరుకుతుంది. హల్లెలూయా. ఎంతమందికి విశ్రాంతి ఇష్టం? నాకు బాగా ఇష్టం. హల్లెలూయా. చక్కగా మధ్యాహ్నం చర్చ అయిపోయింది, వచ్చాను, ఇలా పడుకుందామంటే ఇలా ఫోన్ వచ్చేది. ఆ డ్రైవర్ ఫోన్ ఎత్తేవాడు కాదు, ఇటు సైడ్ ఇంకొకరు ఎవరో ఫోన్ ఎత్తేవారు కాదు, ఇంకొక దగ్గర మ్యూజిక్ ఎవరికో ఫోన్ చేస్తుంటే వాళ్ళు ఫోన్ ఎత్తేవారు కాదు. నిద్రపోవడానికి అవకాశం లేదు. బస్సులో పడుకుందామంటే డ్రైవర్కి ఏం చెప్పాలి? ఈ రూట్ చెప్పాలి, ఇలా తిరగమని. ఇలా తిరగకుండా అలా వెళ్ళిపోయాడు అనుకోండి, పెద్ద ప్రాబ్లం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా తిరిగిన తర్వాత అంటే టీ అన్నారు వీళ్ళు. ఈ స్త్రీలకు ఎక్కడికి వెళ్ళినా ఏం కావాలి? టీ అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మొత్తం మీద పడుకోవడానికి అవ్వలేదు. విశ్రాంతి చాలా అవసరం ప్రియ దేవుని బిడ్డలారా. అయితే విశ్రాంతి దొరకనటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఒక అద్భుతమైనటువంటి విశ్రాంతి ఏంటో తెలుసా? మీరు పడుకున్నా దొరకని విశ్రాంతి యేసు ప్రభు యొక్క కాడి మీ మీద ఎత్తుకొని నేర్చుకుంటే మీ ప్రాణాలకు ఆయన విశ్రాంతినిస్తాడు. హల్లెలూయా. నీకు వచ్చేటువంటి ఆ విశ్రాంతి నీకు అనిపిస్తుంది నువ్వు పడుకునేది 1-2 గంటలు అయ్యవచ్చు,
కానీ ఎప్పుడైతే ప్రభువు దగ్గరకు వచ్చి ఆయన సాత్వికుడు, ఆయన దీన మనస్సు గలవాడు కనుక ఆయన యొద్ద నేర్చుకుంటే మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. విశ్రాంతి ఉంటే ఏమవుతుందో తెలుసా? ఆరోగ్యంగా ఉంటాం. హల్లెలూయా. విశ్రాంతి ఉంటే ఏమవుతుంది? ఆరోగ్యంగా ఉంటాం. వీటి వెనకాతలే అన్నీ కూడా వస్తాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన వినయమైన మనస్కుడిగా వచ్చాడు, దీన మనస్కుడిగా వచ్చాడు. ఆయన దాసుని స్వరూపము ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే మనము ఎప్పటికీ కూడా ఆయన్ని సమీపించలేకపోతున్నాం కనుక ఆయనే మన దగ్గరికి వచ్చాడు. దీన స్వభావమును మరి సాత్వికుడుగాను వినయ మనస్కుడుగాను ఆయనే వచ్చి ఆయన ఏమన్నాడంటే, నా కాడి మీ మీద ఎత్తుకోండి, నా యొద్ద నేర్చుకోండి. మీరు నా యొద్ద నేర్చుకుంటుండగా, నా యొద్దకు వస్తూ ఉంటుండగా మీ హృదయాల్లో గొప్ప సమాధానం, గొప్ప సంతోషము, గొప్ప విశ్రాంతిని మీరు అనుభవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ప్రియ దేవుని బిడ్డలారా ఆయన కాడి మన మెడ మీదకి వస్తుందో, ఆయనలో ఉన్న జీవము, ఆయనలో ఉన్నటువంటి శక్తి, ఆయనలో ఉన్నటువంటి నెమ్మది, ఆయనలో ఉన్నటువంటి సమాధానము మీ కుటుంబాల్లో కూడా వస్తుంది, మీ జీవితాల్లో కూడా వస్తుంది. మనుషులకి ఎవరికి కూడా అవి లేవు. క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు మాత్రమే, క్రీస్తులో నుంచి ఆ జీవం మనలోనికి వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితాల్లోనికి సంతోషం వస్తుంది, సమాధానం వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా అటువంటి గొప్ప సంతోషము, గొప్ప ఆనందము ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా ఒకవేళ ప్రభువుని ఎరిగి కూడా విశ్రాంతి లేకపోతే ప్రియ బిడ్డలారా నేను మీకు చెప్తున్నా, ఆయన దీన మనస్సు గలవాడు. ఆయన ఎన్నోసార్లు దీనత్వం గురించి పౌలు కానీ పేతురు కానీ వీళ్ళందరూ దీనత్వం గురించి చెప్పారు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ వస్తే తప్ప గాడ్లీ బ్లెస్సింగ్స్ ఏవి కూడా మనం అనుభవించలేం. ఆ స్థితిలోనికి వస్తేనే అవన్నీ అనుభవిస్తాం. ఎందుకంటే ప్రభు చెప్పాడు, నేను దీన మనస్సు గలవాడను. మనము ఆ మనస్సులోనికి వస్తేనే దేవునిలో ఉన్నవన్నీ అనుభవిస్తాం. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు అన్నాడు. హల్లెలూయా. ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపనిస్తాడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఎంతగా దీనస్థితిలోనికి వస్తామో దేవుని యొక్క సంతోషము, సమాధానము వీటన్నిటిని కూడా మన జీవితాల్లో మనం అనుభవిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు అంత గొప్పవాడైనప్పటికి కూడా మరొక అవకాశాన్ని దేవుని ఎద్దకు రావడానికి ఇస్తున్నాడు. మరొక మాటను కూడా నేను చదువుతున్నాను. కీర్తనల భాగము 145 కీర్తన 18వ వచనం. కీర్తన 145:18. ఒకవేళ చూడకపోయినా పర్వాలేదు, జాగ్రత్తగా వినండి. అక్కడ ఏముందంటే, తనకు మొరపెట్టు వారికి తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఎవరికి సమీపంగా వస్తాడు ఆయన? ఎలాంటి దేవుడు ఆయన? 4 క్యారెక్టర్స్ చెప్పాను. ఒకటి చెప్పండి, గట్టిగా చెప్పాలి మీరందరూ. మహాగణుడు, రెండవది మహోన్నతుడు, మూడవది పరిశుద్ధుడు, నాలుగవది నిత్య నివాసి. కానీ ఆయన ప్రియ దేవుని బిడ్డలారా ఎవరి దగ్గర సమీపంగా వస్తాడట? తనకు మొర్రపెట్టు వారికి, నిజముగా తనకు మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి ఈ స్వరం వింటున్నా, ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, దేవుడు నీకు సమీపంగా రావాలంటే ఆయనకు మొరపెట్టాలి. మొరపెట్టడం మాత్రమే అనలేదు, ఏమన్నాడు? నిజముగా మొరపెట్టాలి. హల్లెలూయా. నీవు తప్ప నాకు వేరొక ఆధారము లేదు ప్రభువా అని మనం మొరపెడతాం చూసారా, అది నిజమైన మొర్ర. నీవు లేకపోతే నాకు దిక్కు లేదు ప్రభువా అంటాం చూసారా, అది నిజమైనటువంటి ప్రార్థన. ఒకసారి ఒక రాజు మీదకి అనేక లక్షల మంది సైన్యం వచ్చేశారు యుద్ధం చేయడానికి. ఆ రాజుకు ఉన్న పొలముగా ఏం చేయాలో అర్థం కావట్లే. ఆ రాజు ప్రార్థన చేస్తూ ఏమన్నాడంటే, నీవే మాకు దిక్కు ప్రభువా అన్నాడు. ఏమన్నాడు? మీరు ఎప్పుడైనా ప్రార్థన చేయడం అంటే, నిజముగా ప్రార్థన చేయడం అంటే ఏంటో తెలుసా? ఇక ఏ దిక్కు, మనకు అన్ని దిక్కులు చూస్తాం, అన్ని దిక్కులు చూసి ఏ దిక్కు పనిచేయకపోతే అప్పుడు చూస్తాం. ఒక జంతువు
ఆ టైంలో చూస్తుందట. ఏ టైంలో? పైకి. ఇప్పుడు దానికి మెడ మీద ఒకటి వేసి దాన్ని తిప్పి కడితే అప్పుడు చూస్తుంది ఆకాశం ఉందని. మిగతా టైం అంతా ఎక్కడ చూస్తుంది? కాలువల్లో చూస్తుంది, భయంకరమైన పెంట చూస్తుంది. మనం జాగ్రత్తగా తీసుకొచ్చి బట్టలేసి డ్రెస్ వేసి ఇక్కడ కూర్చోబెట్టినా ఎప్పుడు అయిపోతే ఎప్పుడు పారిపోదామా అని చూస్తుంది. ఎక్కడికి? పెంట మీదకి. ప్రియ దేవుని బిడ్డలారా, నిజముగా మొర్రపెడితే దేవుడు నీకు సమీపంగా వస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా దేవునికి మొర్రపెడితే, నిజముగా ఆయనకు మొర్రపెట్టగలిగితే ఆయన ఏమవుతాడు? సమీపముగా వస్తాడు. హల్లెలూయా. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ప్రభు సమీపముగా రావాలంటే, ప్రభు యొక్క విశ్రాంతి మనం అనుభవించాలంటే, ప్రభు మన జీవితంలో అద్భుతం చేసి ఆశ్చర్యకార్యం చేసి మనల్ని ఆశీర్వదించాలంటే దీనత్వం అవసరము, వినయం అవసరము. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు ఏం వాగ్దానం చేశాడో తెలుసా? మీ పాపములను మీరు ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక సమస్తమైన దుర్నీతి నుంచి విడిపించి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ప్రభువుని ఎరిగి కూడా విశ్రాంతిని అనుభవించకపోతే, ప్రభువును ఎరగక విశ్రాంతి లేకుండా జీవిస్తున్నట్లయితే ప్రభువుకు మొరపెట్టండి. ప్రభువా, ఆయన ఎవరు వచ్చారు? చలికాలం కోసం ఏదో కోట్ వేసుకుని వచ్చారు. చలిగానేందని వేసుకున్నాను, మామూలుగా వేసుకుని నేను. ప్రియ దేవుని బిడ్డలారా, స్టేజ్ మీద ఏదో మాట్లాడారు. నువ్వే మా దిక్కు అంటే నువ్వు వస్తావట కదా అని మీరు అడిగితే ప్రభు నిజముగా మీ ఎద్దుకు వస్తాడు. మీ జీవితంలో ఎన్నడూ మీరు అనుభవించలేని శాంతిని, సమాధానమును మీరు అనుభవించినట్లుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దట్ ఈస్ ద క్రిస్మస్. క్రిస్మస్ యొక్క లోతైన అనుభవం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి నలిగిపోయిన వారిని, ప్రియ దేవుని బిడ్డలారా, సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి వారి జీవితాలకు విశ్రాంతిని ఇవ్వడానికి, రక్షణ ఇవ్వడానికి, సంతోషం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఆయన అంత గొప్ప దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చోట ఒక భక్తుడు అంటాడు, నేను ముగిస్తాను. ఒక చోట ఒక భక్తుడు అంటాడు, తను చక్కటి అడవుల్లో తన గొర్రెలను మోపుకుంటూ అలాగ ఆకాశం వైపు చూశాడు. ఇక్కడ కూడా కనిపించట్లేదు నక్షత్రాలు. సాధారణంగా పల్లెటూరులో కనిపించేవి, మరి ఇక్కడ కూడా కనిపించట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ అడవులలో ఆ యొక్క పశువులు మేపుతున్నప్పుడు ఆకాశం వైపు తేరు చూసి ఏమంటాడంటే, ప్రభువా, నువ్వు సృష్టించినటువంటి సూర్య చంద్ర నక్షత్రములను ఆకాశములను చూస్తే నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటి వాడు. దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టి అంతటినీ కూడా ఆ భక్తుడు చూసి ఏమంటున్నాడంటే, అదంతా చూసి ఇంత సృష్టి చేసినటువంటి నీవు సాధారణమైనటువంటి మనుష్యుణ్ణి జ్ఞాపకం చేసుకున్నటకు, అసలు మనుష్యుడు ఏపాటివాడు, ఏపాటివాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనుష్యులను జ్ఞాపకం చేసుకున్నటకు అసలు మనిషి ఏపాటివాడు. మనకు కనిపించేటువంటి నక్షత్రాలు, ఒక నక్షత్రం భూమి కంటే పెద్దది. ఎన్ని నక్షత్రాలు కనబడతాయి? లక్షల కొలది నక్షత్రాలు మనకు కనిపిస్తాయి. అన్ని నక్షత్రాలు భూమి కంటే పెద్దవి. ఎప్పుడైతే ఈ దావీదు గొర్రెలు మేపుకుంటూ అవన్నీ చూశాడో ఆశ్చర్యపోతున్నాడు. ఇంత గొప్ప దేవుడు కలుగును గాక అంటే ఈ సృష్టి అంతా కలిగిపోయాయి. అంత వాక్శక్తి కలిగినటువంటి దేవుడు, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, ఆకాశములను, మహాకాశములను సృష్టించినటువంటి దేవుడు మనుష్యుడు మొర్రపెడితే ఆయన దగ్గరికి రావడం ఏంటి? మనుష్యుని దగ్గరికి రావడం ఏంటి? మనుష్యుని నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్టు మనుష్యుడు ఏ పాటివాడు? నీవు నేను ప్రియ దేవుని బిడ్డలారా చాలా గొప్పవాళ్ళం అనుకుంటాం. దేవుడేదో తక్కువవాడు అనుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు అసలు నీవు నేను ఏ పాటి వారము అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుకనే తన దగ్గరికి మనం ఎప్పటికీ రాలేము కనుక ఆయన యొక్క మహిమను ఆయన విడిచిపెట్టాడు. దేవునితో సమానుడిగా సింహాసనం మీద ఉండటానికి ఆయన ఇష్టపడక, అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక
దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని మనలను రక్షించడానికి, మనలను విడిపించడానికి, మనలను బాగు చేయడానికి, మనకు వెలుగునివ్వడానికి, చీకట్లో ఉన్నటువంటి మన జీవితాలను వెలిగించడానికి భూమి మీదకి వచ్చాడు. అదే క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ క్రిస్మస్ యొక్క శుభవార్త, ఈ క్రిస్మస్ యొక్క సంతోషము మీకు తెలియజేయడానికే మేము కూడా ఇక్కడికి వచ్చాము. ప్రియ సహోదరి సహోదరులారా, మనల్ని జ్ఞాపకం చేసుకున్నటకు దేవుని బిడ్డలారా, మనము ఏ పాటి వారము అయినప్పటికీ కూడా దేవుడు ప్రేమ ఉన్నాడు. దేవుడు ప్రేమ ఉన్నాడు గనక తన చేతులతో సృష్టించినటువంటి మానవుడు దేవునికి దూరం అయిపోయి, పాపములో పడిపోయి, దేవుని యొద్దకు రాలేక నశించిపోతున్నాడు గనక దేవుడు మనిషిని యొద్దకు వచ్చాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీ అందరికీ ఈ శుభవార్త తెలియజేస్తున్నాను. ఈ శుభవార్త చెప్తున్నప్పుడు నేను కూడా సంతోషంతో ఆనందిస్తున్నాను. ప్రభు మన దగ్గరికి వచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా విరిగి నలిగిన హృదయముతో ఆయన యొద్దకు వెళ్దాం. ప్రభువా, నీ యొద్దకు వచ్చే భాగ్యము, నీ యొద్దకు వచ్చేటువంటి ఆత్మీయత నా దగ్గర లేదు, కానీ నీవే నా యొద్దకు వచ్చావు గనక ఇదిగో నేను నిన్ను అంగీకరిస్తున్నాను, నేను నమ్ముతున్నాను అంటే ప్రభు నిన్ను చేర్చుకుంటాడు. ప్రభు ఈ రాత్రి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రి నీకు విశ్రాంతినిస్తాడు. ఈ రాత్రి నీ కుటుంబానికి సమాధానం ఇస్తాడు. ఈ రాత్రి నువ్వు ఏ బంధకంలో చితికిపోయి నలిగిపోయి ఉన్నప్పటికీ కూడా ఆయన నిన్ను బాగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, మా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. మహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, మా స్తుతుల సింహాసనం నీకోసమే. అందరం లేచి నిలబడదామా? మహిమతో నిండినా మహిమను విడచి భూమి పైకి దిగి వచ్చి కరుణతో సత్యమును చీకటిని తొలగించి మహిమను విడచి భూమి పైకి దిగి వచ్చి కరుణతో పిలచి సత్యమును బోధించి సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వగా స్థిరపరచి కృపలు. సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వగా స్థిరపరచి చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధిద్దాము. సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా. Thank you, Lord. మా స్తుతుల సింహాసనం నీకోసమే పదివేలలోనా గుర్తించదగిన సుందరుడవు నీవు, అపరంజి పాలము
నేత్రములలో వేలలోన గుర్తించదగిన అపరంజి పాదం ఉన్నతుడా మహోన్నతుడా నిన్ను ఆరాధించెదను, రక్షకుడా మహాకరుడా నిన్ను ఆరాధించెదను. ఉన్నతుడా అందరూ కలిసి చెప్తాము, మహోన్నతుడైన దేవుని మహాగణుడైనటువంటి దేవుని ఆరాధిద్దాము. నిన్ను ఆరాధించెదము, అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. చాపి అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. ఆ మహిమ ఇశ్రాయేలు స్తోత్రములపై మా స్తుతుల సింహాసనం యేసయ్యా 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 యేసయ్యా. ప్రభువుని ఆరాధిద్దాం చివరిసారిగా. యేసయ్యా 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 యేసయ్యా. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి, నేను మహోన్నతుడును పరిశుద్ధమైన స్థలములో నివసించువాడును. ఆయనను వినయము గల వారి యొద్దను నలిగిన వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించు దేవుడను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నువ్వు తగ్గించుకుంటే, ప్రభువా నీవే నాకు దిక్కు అని చెప్తే, నీవు తప్ప నాకెవరు లేరు ప్రభువా అని చెప్తే, ఆయనకు మొర్రపెడితే మొర్రపెట్టు వారికందరికీ, నిజముగా మొర్రపెట్టు వారందరికీ సమీపముగా వచ్చే దేవుడు. ఈ రాత్రి నీకు సమాధానం ఇచ్చేవాడు, ఈ రాత్రి నిన్ను విడిపించేవాడు, నీ చీకటిని వెలుగుగా మార్చేవాడు ఆయన. నీ ప్రతి వ్యాధిని తొలగించి బాగు చేసేవాడు ఆయన. ప్రతి సమస్యలోంచి కూడా ఆయన విడిపించే దేవుడు, మంచి దేవుడు, గొప్ప దేవుడు. పరలోకమును విడిచిపెట్టి నీ కొరకు దీనుడై దాసుడై వినయ మనస్కుడై తను తాను తగ్గించుకొని వచ్చిన ప్రభువుని విడిచిపెట్టద్దు. ఈ రాత్రి ప్రభుని అడుగు, ప్రభువా నీవే నాకు దిక్కు ప్రభువా, నీవే నాకు దిక్కు ప్రభువా, నీవే నాకు దిక్కు ప్రభువా. అయ్యా నన్ను కనికరించు. ఈ రాత్రి నాకు నెమ్మదిని దయచేయి ప్రభువా, నా కుటుంబానికి నెమ్మదిని దయచేయి ప్రభువా. తండ్రి, బిడ్డలందరి కోసం ప్రార్థిస్తున్నాను ప్రభు. దేవా, ప్రతి కన్నీటిని తొడవండి ప్రభువా, ప్రతి కన్నీటిని తొడవండి ప్రభువా. ప్రతి అంగలార్పును నాట్యముగా మార్చండి ప్రభువా. దేవా, గోనె పట్టుని విడిపించి స్తుతి వస్త్రము ధరింపచేయి ప్రభువా. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో గొప్ప వెలుగు చేతనైనా ఈ ప్రాంతం అంతా నింపబడాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ కూడా యేసు నామములో గొప్ప వెలుగుతో నింపబడుదురు గాక. వారి జీవితంలో చీకటి తొలగిపోవును గాక. వారి జీవితంలో ఉన్న అపవాది బంధకాలన్నీ తెగిపోవును గాక తండ్రి.
యేసు క్రీస్తు నామములో, యేసు క్రీస్తు నామములో విడుదలకు బిడ్డలకు కలుగును గాక తండ్రి. నాయన నీకు వందనాలు. నీ వాక్కును పంపి బాగు చేసే దేవుడు తండ్రి. ప్రభా, ఈ రాత్రి అందరి జీవితాలను కార్యం చేస్తున్నందుకు వందనాలు. నీవు సజీవుడమైన దేవుడు గనుక నీకు స్తోత్రాలు. మహిమయు ఘనతయు నీకొక్కరికి ఆరోపిస్తున్నావు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసు క్రీస్తు నామములో ప్రార్థించి ఈ మనవులు అడిగి పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభుని కనపడదాము, గట్టిగా కొడదాము. మన కోసం భూమి మీదకి వచ్చిన ప్రభుకి, ప్రభానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని చెప్తూ చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. దయచేసి అందరూ కూర్చోండి. ప్రతి ఒక్కరూ దేవుని నామానికి మహిమ చెల్లిందామా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అద్భుతమైన సందేశాన్ని ఈ రాత్రి గల సమయంలో మనం విన్నాం. చక్కటి సందేశాన్ని అందించిన దైవజనులు, ఆత్మీయులు పవన్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ప్రభుపేట తెలియజేస్తున్నాను. ఎంతమందికి నచ్చిందండి వర్తమానం? ఇంకా కొంతమంది చేతులు నాకు కనబడక, లేదంటే మీరు ఎత్తక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలారా, దేవుడు ఎంతో గొప్పవాడు. ఆయన ఉన్నతమైన స్థలములో నివసించుచున్నవాడు. అయితే దేవుని వాక్యము సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని. దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు గనుకనే ఉన్నతమైన ఆ మహోన్నతమైన స్థలములో నివసించుచున్న మహోన్నతుడైన దేవుడు నీ దగ్గరికి రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పరలోక రాజ్యములో ఒకవేళ ఆయనకి మరొకరికి ఆయనలాగా ఉన్న ఒక వ్యక్తికి సంభాషణ ఏమనే జరిగితే, నీవు పిలిచినప్పుడు అందకుండవయ్యా నన్ను ఎవరో పిలుస్తున్నారు అని నీ దగ్గరికి వచ్చేస్తాడు. ఎవరు నిన్ను పిలుస్తున్నారు అని అంటే, భూలోకములో ఎవరో ఒక వ్యక్తి నన్ను పిలుస్తున్నారు. ఏంటయ్యా, ఆయన ఆ వ్యక్తి భూలోకములు ఉన్నారు, చాలా చిన్న వ్యక్తి కదా, ఒక పాపి దగ్గరికి నువ్వు పరిగెట్టుకుంటూ పోతున్నావు అని అడిగితే, ఆయన నా చేతులారా తయారు చేసుకున్న వ్యక్తి కనుక నేను ఆయనను ప్రేమిస్తున్నాను, ఆమెను నేను ప్రేమిస్తున్నాను, వారు పిలిస్తే నేను ఖచ్చితంగా వెళతాను అని అంటాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనను మనం పేరెత్తి పిలవడానికి కూడా మనం అర్హులము కాము. ప్రభువాని పిలవడానికి కూడా అర్హత లేని బ్రతుకులు మనవి. నీచమైన నీసి వాసన కొట్టిన బ్రతుకులు మనవి. అలాంటి బ్రతుకులు బ్రతుకుతున్నప్పటికీ కూడా ప్రభువా అని నోరారా నువ్వు పిలిస్తే, ఆ మహోన్నతమైన స్థలములో ఉన్న దేవుడు చెప్పండి మన దగ్గర నివసించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను నీవుగా తగ్గించుకుంటే చాలంతే.